గతంలో బీఆర్ఎస్ సర్కారు హయాంలో ప్రతి ఏటా అవతరణ వేడుకలు కోలాహలంగా జరిగాయి. నెల రోజుల ముందే కేసీఆర్ ప్రభుత్వం అధికారులతో సమీక్షలు నిర్వహించేవారు. సబ్బండ వర్గాల ప్రజలంతా ఈ వేడుకలో భాగం కావాలని పిలుపునిచ్చేవారు. అన్ని ప్రభుత్వ శాఖలు, ఆయా శాఖ ఉద్యోగులు అవతరణ వేడుకలను తమ ఇంటి పండుగలా నిర్వహించాలని కేసీఆర్ చెప్పేవారు. అందుకు తగ్గట్టుగానే రాష్ట్రమంతా సంబరం అంబరాన్ని తాకేది. ఏ ప్రభుత్వ కార్యాలయం చూసినా అవతరణ వేడుకల శోభతో అలరారిపోయేది. ప్రత్యేక అలంకరణతో ప్రభుత్వ కార్యాలయాలు కొత్త శోభను సంతరించుకునేవి. అమరవీరుల స్తూపాలు ప్రత్యేక అలంకరణతో శోభలేవి. కానీ నేడు ఎక్కడా ఆ పరిస్థితి కనిపించడం లేదు. రేవంత్ సర్కార్కు రాష్ట్ర అవతరణ వేడుకలంటే ఎందుకు అంత నిర్లక్ష్యమో మరోసారి తేలిపోయింది. రైట్, ఇటు కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర అవతరణ వేడుకలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుని అడిగి తెలుసుకుందాం. వేణు, చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించి ఎలా ఉన్నాయి? అక్కడ ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా డల్గా కనిపిస్తున్న పరిస్థితి చూసాం. ఎలా ఉన్నాయి అప్డేట్స్ ఏంటి? పదవి తూతూ మంత్రంగా మాత్రమే ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరిగిందని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది తెలంగాణ ప్రజల దశాబ్దాల కళ నెరవేరిన రోజు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. అంటే గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు దీనిపై ప్రత్యేకంగా నిధులు విడుదల చేయడమే కాదు, దీనికోసం అంటే ప్రతి చోట ఇటు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రతి చౌరస్తాలో కూడా వెలుగు జిలుగులతో ప్రతి చోట విద్యుత్ దీపాలతో అలంకరించినటువంటి నేపథ్యం ఒకటైతే ప్రతి ఆఫీసులు కూడా ఇటు కలెక్టరేట్లు కావచ్చు, ప్రతి గవర్నమెంట్ ప్రైవేటు వాటిలో కూడా విద్యుత్ దీపాలు అలంకరించేది. అంటే 10 రోజులు 10 రకాలుగా అంటే వివిధ రకాలుగా ఏదో ఒక కార్యక్రమం. అంటే తెలంగాణ రాష్ట్రం అనేది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరిన రోజు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి గతంలో ఉండేది. కానీ ప్రస్తుతం అయితే అలాంటి సిచ్యువేషన్ లేదు. ముఖ్యంగా చూసుకుంటే ఇటు అమరవీరుల కుటుంబాలకు సంబంధించి చూసుకుంటే కూడా వాళ్ళను ప్రతి సాంస్కృతిక కార్యక్రమాలు జరిపినప్పుడు అమరవీరుల కుటుంబాలకు పిలిచి కూడా వారికి సన్మానం చేయడమే కాదు, ప్రశంసా పత్రం ఇచ్చడము, మరోవైపు ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం ఇటు అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించడం కావచ్చు, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని నివాళులు అర్పించడం కావచ్చు, అంటే ఎన్నో కార్యక్రమాలు, ఇది రకరకాల కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతం అంటే ఇటు గ్రామ పంచాయతీని చూసుకుంటే కార్పొరేషన్ వరకు కూడా రకరకాల కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు కవులు, కళాకారులను కూడా సన్మానించినటువంటి నేపథ్యం. అంటే ఎక్కడున్నా కానీ ఈవినింగ్ టైంలో మాత్రం సాంస్కృతిక కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనేది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరిగింది, అంతకుముందు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎటువంటి కష్టాలు ఉండేది, అంటే ఇవన్నీ కూడా వివరించి ఒక్కొక్క కళాకారుడు పాడుతున్న పాటలు కావచ్చు, అలాంటి కార్యక్రమాలను ప్రతి ఒక్కరు కూడా రాత్రి ఎంతవరకైనా కానీ ఉండి నిలబడి చూసినటువంటి క్షణాలు ఉండేవి. కానీ ప్రస్తుతం అయితే అలాంటి సిచ్యువేషన్ లేదు, అలాంటి కార్యక్రమాలు లేవు, నిధులు లేవు, అంటే ఇలాంటి విద్యుత్ దీపాల అలంకరణ లేవు. అంటే ఇదంతా కూడా అంటే తెలంగాణ రాష్ట్రం అనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. దీన్ని మనము తీపి గుర్తుగా ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం అయితే ఇలాంటి విద్యుత్ దీపాల అలంకరణ కానీ, చౌరస్తాలలో కానీ అలాంటి కార్యక్రమాలు ఏం నేపథ్యంలో కూడా ఇటు అమరవీరుల కుటుంబాలు కావచ్చు, ఇటు అమరవీరుల స్తూపాలకు నివాళులు అర్పించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి లేని నేపథ్యంలో చాలా వరకు పెదవిరుస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు జిల్లాలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా వేణు, దశాబ్ది ఉత్సవాలను కూడా కంక్లూడ్ చేయలేని పరిస్థితి ఎందుకంటారు? అంటే ముఖ్యంగా దీని మీద సరైనటువంటి అవగాహన లోపము మరియు ప్రత్యేక శ్రద్ధ లేకపోవడం అనేది ప్రత్యక్షంగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం యొక్క విలువ, తెలంగాణ రాష్ట్రం వస్తే ఏ విధంగా ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం వల్ల మనకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలు అంటే ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం స్వయంగా తన కాళ్ళపై తాను నిలబడొచ్చనే పోరాటం జరిగిన తర్వాత వచ్చినటువంటి తెలంగాణ. అంటే దీని యొక్క విలువ తెలిసినప్పుడు మాత్రమే దీనికి సంబంధించి దీనికి దశాబ్ది ఉత్సవాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ దీనికి విలువ తెలియని నేపథ్యంలో అంటే దీనికి 2వ తారీఖు ఆవిర్భావ దినోత్సవం చాలా విలువ. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ప్రజల కోరిక, దశాబ్దాల కళ నెరవేరింది. అంటే ఇలాంటి దాన్ని కూడా ఎలా మలుచుకోవాలి, మరి దీన్ని ఏ విధంగా చేయాలనేది ప్రభుత్వానికి ఉండాలి. కానీ ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించినటువంటి దాఖలాలైతే మనకు కనిపించట్లేదు సాయం అది. ఎందుకంటే దశాబ్దాల కాలం నెరవేరింది. ఈ రోజు ఏం చేస్తున్నట్టే మనం ప్రతి చిన్న విషయానికి ఎంతో పెద్ద ఎత్తున చేసుకుంటాం. కానీ దశాబ్దాల కాలం నెరవేరిన రోజు ఆవిర్భావ దినోత్సవం 2 జూన్ అంటే ప్రతి ఒక్కరింట్లో కూడా ఒక 10 రోజులు పండుగ వాతావరణం గతంలో ఉండేది. ఏ రోజు చూసినా కూడా ఏదో ఒక కార్యక్రమం, అంటే రకరకాల కార్యక్రమాలు చేసేది. చెరువు పండుగ అని చెప్పి గ్రామాలలో చేశారు. అంటే ఊరంతా కూడా అక్కడికే వచ్చి ఆ 10 రోజుల్లో ఏదో ఒక కార్యక్రమం చేసినటువంటి పరిస్థితులు గతంలో ఉండేది. కానీ ఇప్పుడైతే అలాంటి సిచ్యువేషన్ లేదు. మరి దశాబ్ది ఉత్సవాలు ప్రత్యేకంగా ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అంటే
దేశంలోనే నెంబర్ 1 ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం వచ్చినటువంటి పరిస్థితి. అంటే తెలంగాణ రాష్ట్రానికి కూడా దేశంలో నెంబర్ 1 స్థానాలు వచ్చాలంటే ఈ యొక్క కార్యక్రమాలు చేయాలి. చేసినప్పుడే మాత్రమే తెలంగాణకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏర్పడుతుంది. కానీ అలాంటి ఈ దశాబ్ద ఉత్సవాలు కానీ అలాంటి దానికి సంబంధించిన సిచ్యువేషన్ కానీ ఎక్కడ కూడా మనకు కనిపిస్తున్నట్టు పరిస్థితి అయితే లేదు సాయి మాధవి. రైట్ వేణు, థ్యాంక్ యూ.